రేవంత్ రెడ్డి నాతో వచ్చేదెవరు అని అడుగుతున్నారు. అది ఎవరికో ఆ పిలుపు అర్థమైందా? తెలంగాణలో ఇక నుంచి అరవీర భయంకరమైన రాజకీయాలు చూడబోతున్నాం. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేం, చెప్పడం కూడా చాలా కష్టం. ఉదయం ఒక పార్టీ తరపున మాట్లాడిన లీడర్ సాయంత్రానికల్లా ఆ పార్టీలో ఉండకపోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ గా తన ఫోకస్ ను కౌన్సిల్ వైపు షిఫ్ట్ చేశారు. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవిని కాపాడడం. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ రెడీ అవుతోందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో 38 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ తరపున ఉన్నది 26 మంది. కాంగ్రెస్ బలం కేవలం 6 మాత్రమే. కానీ గుత్తాపై అవిశ్వాసం తీర్మానం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిన బలం 27 మంది. ఇక్కడ ఎంఐఎంకు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుందో ఇంకా తెలియదు. అందుకే అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా తామే ప్లాన్ చేసుకుంటోంది కాంగ్రెస్. ఇందుకోసం 14 మంది ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకోవాలనుకుంటోంది. అలా చేస్తే బీఆర్ఎస్ బలం 26 నుంచి 12కు పడిపోతే కాంగ్రెస్ బలం 6 నుంచి 20కి పెరుగుతుంది. ఎంఐఎం సభ్యులు 2 టీచర్ ఎమ్మెల్సీలు, ఒక బీజేపీ ఎమ్మెల్సీ మద్దతు ఇవ్వకపోయినా సరే మండలిలో ఆధిక్యత కారణంగా కాంగ్రెసే గెలుస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ టార్గెట్ కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డిని దించడమే కాదు, పెద్దల సభలో తమకే బలం ఉందని నిరూపించుకోవడం కూడా. కాంగ్రెస్ తీసుకొచ్చే బిల్లులను అడ్డుకోవడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం. ఒకేసారి 14 మంది ఎమ్మెల్సీలను లాక్కోవడం కాంగ్రెస్కు అయ్యే పని కాదేమోనని ధీమాతో ఉంది బీఆర్ఎస్. పైగా కాంగ్రెస్ పార్టీకి అంత సమయం కూడా లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం ఆపరేషన్ ఆకర్ష్ పనిలో ఉంది. ఈ సమయంలో ఎమ్మెల్సీలపై ఫోకస్ పెట్టడం జరిగే పని కాదు. దీంతో ముహూర్తం మించిపోక ముందే గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకొని తమకు అనుకూలమైన వ్యక్తిని చైర్మన్ గా చేయాలనుకుంటోంది గులాబీ పార్టీ. అదే జరిగితే రేవంత్ రెడ్డికి పెద్దల సభ ద్వారా చెక్ పెట్టొచ్చు అనేది బీఆర్ఎస్ ఆలోచన. వేచి చూద్దాం కేసీఆర్ చాణక్యతో రేవంత్ రెడ్డి తెలివో.